ప్రభువైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాము. బుధవారం బైబిల్ స్టడీలో, అలాగే శనివారం మొదటి 2 వచనాలలో మనము ఆలోచన చేస్తూ వచ్చాము. ఈ మొదటి నుండి 7 వచనాలలో వధువుల సంభాషణ కనబడుతుంది, లేక వరుడు వధువు సంభాషిస్తూ ఉన్నట్టు చూస్తున్నాం. మనం గమనిస్తే మొదటి 7 వచనాలలో వారు ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ ఉన్నట్టు చూస్తున్నాం. నేను సాయంకాల వేళ ప్రియురాలు ప్రియుడు మెచ్చుకుంటున్నట్టు చూశాను. మనం గమనిస్తే లేఖన భాగాలలో బలురక్కసి చెట్లు, అలాగే పద్మము అనే మాట మనం విన్నాము. ముళ్ళ చెట్ల మధ్యలో ఉన్నప్పటికీ ప్రియురాలు మాత్రం తన పరిమళ వాసన తగ్గలేదని మనం నేర్చుకున్నాం. ఆమె పవిత్రమైన జీవితాన్ని మనం ఆలోచన చేశాం. వేళ గమనించాలి, ముళ్ళ చెట్లు కలిగిన ప్రజల మధ్యలో మనం ఉన్నప్పటికీ మన స్వాస్థ్య విషయంలో కానీ, మన సాక్ష్య విషయంలో కానీ, మన పవిత్రతలో కానీ క్రీస్తు ప్రభువారు మెచ్చుకునే రీతిగా నీవు నేను జీవించాలి. ఆ మాటలు మనం గుర్తించాలి. మన ప్రభువారు త్వరగా రాబోతున్నాడు. ఆయన నన్ను నేను మెచ్చుకునే దినము ఆసన్నమైంది. ప్రభువు చేత మెప్పు పొందిన వాడు బహుమానం పొందబోతున్నాడు. ప్రభువు చేత మెప్పు పొందినవాడు అక్కడ ఘనపరచబడుతున్నాడు. అందుచేత ఈ లోకంలో ఉన్న బలురక్కసి అనగా ముళ్ళ చెట్ల మధ్యలో మనము బహు విశేషంగా జీవించాలని గమనించాలి. 3వ వచనములో గమనిస్తే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అనే మాటను చూస్తున్నాం. ఇక్కడ అడవి వృక్షములు కనబడుతున్నాయి, జల్దరు వృక్షము కూడా కనబడుతుంది. వాస్తవంగా ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఈ జల్దరు వృక్షం అనేది యాపిల్ చెట్టు. వాస్తవంగా నా ప్రియుడు జల్దరు వృక్షములాగా ఉన్నాడు. ఈ పండు మాధుర్యాన్ని సూచిస్తుంది, ఈ పండు సంతృప్తిని సూచిస్తుంది, ఈ పండు ఆకలిని తీరుస్తుంది. యాపిల్ పండు సువాసన కలిగిన అనుభవాన్ని చూస్తున్నాం. నీ ప్రియుని విశేషం ఏమిటి? ప్రియురాలు చెబుతున్నది, ఈ అరణ్యములో, ఈ అడవి వృక్షములలో, వృక్షం అంటే మనుషులే, చెట్లు అనగా మనుషులు సంకేతంగా ఉన్నారు. స్వార్థ గ్రంథాలలో మనం చూస్తాం. ఈ లోకములో ఉన్న పురుషులందరిలో కూడా నా ప్రియుడు విశేషమైన వాడు, నా ప్రియుడు సువాసన మాధుర్య జీవితాన్ని కలిగిన వాడు. ప్రియులారా, తన ప్రియుని యొక్క విశేషము గురించి ప్రియురాలు చాలా రమ్యంగా చెబుతుంది. ఉదయకాల వేళ ప్రభువును నమ్మిన మన జీవితాలలో ఆ ప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఉండగా ఈ ప్రపంచానికి కనబడుతున్న ప్రజలకు మన ప్రియుని విశేషములను తెలియజేసేవారుగా ఉండాలి. అందుకే 3వ వచనములో అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో
పురుషులలో నా ప్రియుడు అంటున్నాడు. నువ్వు సేవిస్తున్నటువంటి ప్రభు యొక్క ఉద్దేశాన్ని లోకానికి చెప్పాలి. ఎందుకు ఆయన దేవుడై ఉన్నాడు? ఆయననే ఎందుకు సేవించాలి? ఆయనే ఎందుకు ఆరాధన చేయాలి? ఆయన కొరకే మనం ఎందుకు కనిపెట్టాలి? ఆ ప్రియురాలు చెబుతుంది, సొలొమోను ఎదుట సొలొమోను యెరూషలేము కుమార్తెలు అడుగుతూ ఉన్నప్పుడు, లేక ఈ అడవి లాంటి వృక్షాలలో ఉన్న ఈ ప్రపంచ మానవాళి అడుగుతూ ఉన్నప్పుడు, నా ప్రియుడు అలాంటి మాధుర్యము కలిగిన వాడు. యేసు ప్రభువును కలిగి ఉంటే మన జీవితాలలో తృప్తి, యేసు ప్రభువును కలిగి ఉంటే మన జీవితాలలో సంతృప్తిని అనుభవిస్తాం. నా హృదయం అనే మందిరానికి ఆయన ఆనందాన్ని కలిగిస్తున్నాడు. నా హృదయానికి ఆయన సంతోషాన్ని కలగచేస్తున్నాడని తన ప్రియుడు గురించి చెబుతుంది. అందుకని దేవుని గ్రంథము కూడా చూడండి, 34వ కీర్తన ఒకసారి చూడండి, 6వ చరణం. 34వ కీర్తన 6వ చరణాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నిజముగా ఆయన ఆదరించేవాడు. ఆ ప్రియుడు ఎలాంటి వాడంటే మాధుర్యము కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన ఆకలి తీర్చేవాడు మాత్రమే కాదు, ఆయన ఆదరించేవాడు. ప్రియురాలు ఇస్తున్న సాక్ష్యం, నా ప్రియుడు ఎలాంటి వాడనగా ఆయన ఆదరించేవాడు. అందుకే పరమగీతం 3వ వచనములో 2వ అధ్యాయంలో, అడవి వృక్షములలో ఏ మనుషులు ఎందుకు వెళ్ళినా, ఈ అడవిని అరణ్య లోకములో ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఎందుకు వెళ్ళినా నిజంగా ఆదరణ లభించదండి. మనము దేవుని ఎందుకు వెళితే ఆదరించబడతాం, మన దేవుని ఎందుకు వెళితే సేద పొందుతాం, మన దేవుని ఎందుకు వెళితే మన జీవితాలలో తృప్తిని అనుభవిస్తాము. అందుకే ఆ ప్రభువైన యేసుక్రీస్తు విశేషమైన వాడు. ఆ సంఘము ఆ ప్రియుని కలిగి ఉన్న విశేషమైనది. కీర్తనాకారుడు రాస్తూ 36వ కీర్తన చూడండి, ఒకసారి 8వ చరణాన్ని చదవండి. 36వ కీర్తన 8వ చరణం. మాటను గమనిస్తే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన, నీ మందిరము యొక్క సమృద్ధి వలన సంతృప్తి నందుచున్నారు. మనం చదువుకున్న భాగములో అడవి వృక్షములలో ఉన్న ప్రత్యేకత, ఆ ప్రియుడు ఒకటి ఆదరించేవాడు, 2 గమనిస్తే ఆయన సంతృప్తిని కలగచేసేవాడు. అందుకే అడవిలో ఉన్న మనుషులకును ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకును ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న వ్యత్యాసం ఇదే. మనం అంగీకరించిన దేవుడు ఆయన సంతృప్తిని కలగచేసేవాడు, ఆయన ప్రజల మధ్యలో సంతృప్తిని అందించేవాడు. అందుకే మన ప్రియుడైనటువంటి క్రీస్తు ప్రభును మనం కలిగి ఉండాలి. ఆయన మన జీవితానికి సరిపోయినవాడు, మన కుటుంబానికి సరిపోయినవాడు, మన సంఘానికి సరిపోయినవాడు. అందుకే ఆయన నాయకత్వం క్రింద మనం ఉండాలి. మీకెవరు మేలు చేస్తారో వారిని గౌరవించండి, మీకెవరు సహాయకులుగా ఉంటారో వారి గొప్పతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతే కదా. ఈ ప్రియుడు ఎందుకు మనం ఇంత విశేషంగా పొగడాలంటే, ఈ ప్రియుడు పరలోక వైభవాన్ని వదులుకున్నవాడు. ఒక ప్రియురాలుగా, ఒక వధువైన సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవడానికై ఈ ప్రియుడు త్యాగము కలిగిన వాడు. అందుకే
ఆయన ఆదరించేవాడు, రెండవదిగా ఆయన సంతృప్తిని ఇచ్చేవాడు. దేవుని వాక్యములో మనం గమనిస్తే ఈ ప్రియుని యొక్క గొప్పతనం ఏంటని గమనిస్తే, ప్రపంచంలో ఈ అడవి వృక్షంలో సూచిస్తున్న మనుషులు గొప్పవారు ఉన్నారు, కీర్తి ప్రతిష్టలు కలిగిన వారు ఉన్నారు. ఆయన మానవుని కోసమై ప్రాణదానం చేసిన వాడు ప్రపంచ చరిత్రలో ఒక ప్రభువైన క్రీస్తే. ఎందుకు ఆయన జల్దన వృక్షంలాగా కనబడుతున్నాడంటే, చూడండి 23వ కీర్తన ఒకసారి మనం చదువుకుందాం. మీరు అందరికీ తెలిసిన కీర్తనని 3వ చరణాన్ని చదవండి. లేఖన భాగాలలో గమనిస్తే 2వ చరణాన్ని చదవండి. కాబట్టి ఆయన ఆహ్వానం ఇచ్చేవాడుగా, ఆయన నడిపించేవాడుగా, ఆయన సేద నిలిచేవాడుగా ఉన్నాడు. ఆయన నా కాపరి, దావీదు చెబుతున్నాడు. ఆయన నా శిరస్సు, ఆయన నా నాయకుడు, ఆయన యజమానుడు. దావీదును తాను యజమానుడుగా, దావీదు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక నాయకుడుగా అలంకరించుకున్నాడు. శత్రువులైన ఆయన బోధన పెట్టే సామర్థ్యము కలిగిన వాడు. జల్దన వృక్షంలో ఉన్న ఆ యొక్క విశేషమైన సంగతి ఏంటంటే, తృప్తినిస్తుంది, సంతృప్తినిస్తుంది, ఆదరిస్తుంది, సేద తీరుస్తుంది. నాకు నిత్యత్వాన్ని చేసిన ప్రియుడు. సేద అంటే విశ్రాంతి. అలసిపోయిన నా జీవితానికి ఈ లోకము నుండి నా యాత్ర ముగించగానే నా ప్రియుడితో నిత్యం ఉండే భాగ్యం ఇచ్చాడు. నా పాపానికి విశ్రాంతి ఇచ్చిన వాడు, నా పాపానికి విడుదల ఇచ్చిన వాడు నా ప్రియుడు. అందుకే 3వ వచనంలో అడవి వృక్షములలో జల్దను, 2వ వచనం అయితే స్త్రీలలో నువ్వు అన్నాడు. చాలా కుటుంబాలలో భార్యాభర్తలు తిట్టుకునేవారు ఉన్నారు, కానీ పొగుడుకునేవారు తక్కువగా ఉన్నారు. ఏం బ్రదర్ కాదంటారా? అయితే దేవుని సంఘము, ఆ గృహము సన్మానించే గృహముగా ఉండాలి. ఈరోజు చాలా మంది భార్యాభర్తల జీవితాలలో ఇంత ప్రేమగా జీవిస్తున్నారంటే వారి మధ్యలో వారి కాపురైన క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నారు. అంతే కదా? ఈనాడు ప్రభువైన క్రీస్తు వారు అట్టి గృహాలను తొంగి చూస్తున్నారు. నా ప్రియుడి విశేషం ఆత్మీయరీతిగా ఆ ప్రియుడు మన ప్రభువైన క్రీస్తు. వారి సంభాషణ, అందుకే నేను పేరు పెట్టుకున్నా వధవరుల సంభాషణ. వారు ఒకరిని ఒకరు సన్మానిస్తున్నారు. సొలొమోను తన ప్రియురాలను అభినందిస్తుంది. సొలొమోను ప్రియురాలైన శ్లోమతి తన యజమానుడైన సొలొమోనును అభినందిస్తుంది. అయితే ప్రియుడు కూడా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో, ఎంత సామర్థ్యము కలిగిన వాడో ఈ అడవి వృక్షమును చూస్తున్నట్టుగా, వృక్షములుగా మనుషులే, అవి చెట్లుగా మానవులను సూచిస్తూ ఉన్నాయి. మ్రాను మీద వేలాడినటువంటి మానవుని దేహాన్ని దాచుకుని వచ్చిన ఈ మ్రాను పాపము లేని, పరిశుద్ధత కలిగిన, విశిష్టత కలిగిన ప్రియుడండి. అందుకే ఆయన దగ్గర సేద ఉంది. 23వ కీర్తన 2-3 చరణాలు. పచ్చికనగా ఆహారం, ఆయన ఆహారం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. సర్వజీవులను పోషించే పోషకుడు, సర్వజీవులకు ఆహారం పెట్టేవాడు. తన వరువైన సంఘాన్ని భిక్షమెత్తనీయకుండా భూలోకములో ఆహారం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్పవాడు పిల్లారా ఆ ప్రియుడు. అందుకే 3వ వచనములో మొదటి మాట చూడగా ఆదరించువాడు, 2వ మాట చూడగా సంతృప్తినిచ్చేవాడు,
మూడవ మాట చూడగా ఆకలి తీర్చేవాడు, లేక సేద తీర్చేవాడు. నాలుగవ మాట ఆకలి తీర్చేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో బోధిస్తూ ఉండగా శిష్యులతో చెప్పాడు, ఈ అరణ్యంలో ఈ ప్రజలు ఆలస్యమయ్యారు, వారికి మీరు ఆహారం పెట్టాలి, మీరే పెట్టాలి అన్నాడు. అవునా కాదండి? అలాగైతే వినండి, ఆహారం పెట్టే బాధ్యత ఎవరిది? శిష్యులదే. ఈ అరణ్యమైన లోకములో మానవుడు ఆత్మీయంగా నశించి క్షీణించిపోతుండగా ప్రభువు కనికరాన్ని లోకానికి మనం చూపాలి. వారి ఆహారం పెట్టే వారముగా మనం ఉండాలి. అలాగైతే 2వ అధ్యాయం 3వ వచనం చదవండి బ్రదర్. పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం. ఈ ప్రపంచానికి చెప్పాలి ఏమండి, యేసు ప్రభువే దేవుడా? మిగతా వారి సంగతి ఏంటి? భారతదేశంలో కోతలుగా ఉన్నారుగా, యేసు ప్రభువే దేవుడని ఎందుకు చెప్పాలి? అసలు ఆయన ఇజ్రాయేలు దేశానికి చెందినవాడు, మన భారత బిడ్డకు చెందినవాడు కాదు అని ప్రపంచం వాదిస్తున్నది. కానీ అది ప్రపంచానికి నిర్మాణకుడుగా ఉన్నాడు. చూడండి ఒకసారి 139వ కీర్తన ఒకసారి 13వ చరణాన్ని చదవండి బ్రదర్. కాబట్టి ఈ ప్రపంచానికి నిర్మాణకుడు ఆయనే. వలసైపుత 1వ అధ్యాయం 15-17. ప్రపంచానికి నిర్మాణకుడు ఆయన, మానవునికి నిర్మాణకుడు. ఇక కలగ చేసిన వాడు ఆయనే కాబట్టి ఆయనే దేవుడు. మనవాళి కోసమే ప్రాణదానము చేయడంలో కూడా ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు మాత్రమే. అందుకే ప్రపంచానికి చెప్పాలి, ఆ ప్రియుడు ఇలాంటి వాడు, ఆయన నిర్మాణకుడు, ఆయన సృష్టికర్త, ఆయన కలగవేసిన వాడు. గౌతమ బుద్ధులను వెంబడించేవారు ఏం చెప్తున్నారు? యేసు ప్రభు కంటే ఆయన ముందుగా ఉన్నాడని చెబుతున్నారు. దైవగ్రంథమైన బైబిల్ ఏం చెబుతుంది? ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే, ఆయన తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆ నిరంతరము జీవించువాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు ఉన్నవాడు. కొలస్సీయులకు 1వ అధ్యాయం 15-17 వచనాల్లో అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. భూలోకాన్ని రక్షించడానికి వచ్చిన దినాలు 2000 ఏళ్ళు, కానీ 2000 ఏళ్ళ దేవుడు ఆయన కాడు. నీ ప్రియుని విశేషం ఏమిటి? నువ్వు ఆరాధించే నీ దేవుని సంగతి ఏమిటి అని ప్రపంచ చరిత్రలో అందరికంటే ముందుగా ఉన్నవాడు. అందుకు ఆయన దేవుడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటి వాడుగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము 18వ వచనములో మానవాళి కోసమై ప్రాణదానము చేసి మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడు, ప్రాణము పెట్టుటలో ప్రథముడు, లేచుటలో ప్రథముడు, అల్ప ఓమెగాయనే, ఆది అంతమును ఆయనే, ఏటు చెట్టు వరకు ఆయనే. అందుకే ఆయన దేవుడు. ప్రియురాలు చదువుతుంది, ఈ సొలొమోను వైభవము గురించి ఎంత పొగిడితే, పరలోకాన్ని విడిచిన ప్రియుడు, మహిమను విడిచిన ప్రియుడు, సింహాసనం విడిచిన ప్రియుడు, దేవదూతల స్తుతులు వదులుకున్న ప్రియుడు, మనలాంటి రక్త మాంసమును ధరించుకొని నా కోసం నీ కోసము కలవరిలో చనిపోయి తిరిగి లేచిన ప్రియుడు గురించి ఇంకా ఎంత గొప్పగా చెప్పాలి? మీ హెడ్ మంచి లక్షణాలు కలిగితే మీ ఆఫీసర్ గురించి మీరు పొడుతారు కదండి. మా యజమానుడు మంచి సుగుణాలు కలిగిన ఆఫీసర్ వచ్చాడండి అట. ఒక మానవుని యొక్క నైతిక వలలను బట్టి సన్మానిస్తే
అందుకే పురుషులలో నీ ప్రియుని విశేషమేమి? చాలామంది వడ్లవాడి కుమారుడు కాడా, ఎంతమంది సువార్తలో ధ్యానం చేశారు. మరి ఆ కుమారుడు కాడా, యాకోబు యూదా వారి సోదరీమణులు మనతో ఉన్నారుగా. దైవం ఇస్తున్న సాక్ష్యం, ఆయన తండ్రి లేనివాడు, ఆయన తల్లి లేనివాడు. మత్తయి సువార్త 1:10 కన్యక మరియ గర్భమునందు పురుషుని సహాయము లేకుండా 16 పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీద ఆయన ఉద్భవించాడు. ఇది నా ప్రియుని విశేషం కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి చరిత్ర అంత శ్రేష్టమైనది. అందుకే గమనిస్తే పరమగీతములో 2వ అధ్యాయం మొదటి 7 వచనాలలో ఇశ్రాయేలు బబులోను చెర నుండి వారు విడిపించబడ్డారు. సొలొమోను రాజ్యంలో ఇంచుమించు 40 ఏళ్ళు వారు ఆనందాన్ని పొందారు. భవిష్యత్తులో 1000 ఏళ్ల పరిపాలనలో మెస్సియాతో ఇశ్రాయేలు ఆనందాన్ని అనుభవించబోతున్నారు. ఆ ప్రియుడితో మనము కూడా ఉండబోతున్నాము. కాబట్టి ఆ ప్రియుడు విశేషమైన వాడిని లోకానికి చెప్పాలి. కీర్తన గ్రంథము చూడండి, 62వ కీర్తన 4-5 చరణాలు చదవండి. 62వ కీర్తన 4-5 చరణాలు. అలాగే బ్రదర్ 63వ కీర్తన 5వ చరణం చదవండి. ఆయన తృప్తినిచ్చే దేవుడు, తృప్తినిచ్చే దేవుడు, సంతృప్తినిచ్చే దేవుడు, ఆదరణ ఇచ్చే దేవుడు, ఓదార్పిచ్చే దేవుడు, విశ్రాంతి ఇచ్చే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు కదండి. అందుకే లేఖన భాగాలు దావీదు చెబుతున్నాడు, నేను మంచం మీద కూర్చున్నప్పుడే, నేను లేచినప్పుడే నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా క్రమం మెదడులాగా నాకు తృప్తి లభిస్తుంది. దావీదు జీవితంలో క్రమం మెదడు యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఎవరైతే క్రమం మెదడు తింటారో ఆ క్రమం మెదడులో ఉన్న శక్తి, ఆ సంతృప్తి వారికి అర్థమవుతుంది. అంతే కదండి. తల భాగంలో బలం ఉంది, ఆ తల భాగంలో శక్తి ఉంది. ఈ ప్రపంచంలో క్రమం మెదడు భరించినప్పుడు ఎంత బలమిస్తుందో, సంతృప్తిస్తుందో ప్రభువా, నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నేను సంతృప్తిని పొందుతున్నాను. అందుకే గ్రంథము చదవాలి. బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్ ఎందుకు మనం పఠించాలి? దేవుని వాక్యాన్ని చదవలేని పరిస్థితులు నాడు లోకంలో చూస్తున్నాం. ప్రతి వారి చేతిలో మొబైల్ ఫోన్ వచ్చింది, ప్రతి వారి చేతిలో బైబిల్ తగ్గింది. అంతే కదండి. మీటింగ్ వస్తే ఏం తీసుకొస్తున్నారు? ఆ సెల్ ఫోన్. సెల్ ఫోన్లోనే గ్రంథం ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇంచుమించు 40 మంది వారి చేత రాపించిన గ్రంథాన్ని ఇక నిర్లక్ష్యం చేస్తున్నాం. బైబిల్ మోయలేని దినాలు వచ్చాయి. మానవుని పాప భారాన్ని భరించిన ప్రియప్రభు వాక్యం భరించేవాడుగా లేని దుర్భరమైన జీవితాలు ఈనాడు క్రైస్తవ లోకాన్ని చూస్తున్నాం. ఎంత బాధకరం ప్రియులా! నా ప్రియుడు నాకు భారమైన వాడు కాదు, నాకు బలమిచ్చేవాడు. అంతే కదండి. అందుకే ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాడు ఆయన? ప్రపంచం ఉదయం లేచిన వెంటనే పేపర్ చదువుతుండగా, ప్రపంచం ఉదయం లేచిన వెంటనే ప్రపంచ విషయాలు చూస్తూ ఉండగా
ఈ భక్తుడు ప్రియుని గురించి ధ్యానం చేస్తాడు. స్నేహితులారా, ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదవండి. నీ ప్రియుని విశేషం ఏమిటి? నాకు బలం ఇచ్చేవాడు. అంతే కదండి. ఇక్కడ ఏమున్నాయి? 2వ అధ్యాయంలో అడవి వృక్షం ఉంది, 2వ వచనంలో బలరకృష్ణ చెట్లు ఉన్నాయి. ప్రపంచంలో ముళ్ళు చెట్లు, పాపం మానవాళి, ప్రపంచంలో అడవిని సూచిస్తున్న కఠినమైన మానవుడు, అట్టి వారిలో నా ప్రియుడు విశేషమైన వాడు. ఏమో యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? కొంతమంది అర్థం కాదు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు. ఈ దేవుని నమ్ముకున్నావా? భారతీయులకు యేసు ప్రభు అనగానే కులదేవుడు అయ్యాడు. బైబిల్ చెప్తుంది, మిగతా పురుషులందరూ దేవుళ్ళు కాదు, నేను సేవిస్తున్న ఈ ప్రియుడు ఆయన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. అందుకు ఆయన పురుషులందరిలో దేవుడు అనేవాడు, పురుషులందరిలో ఆయన గొప్పవాడు, ఆయన బలమిచ్చేవాడు, సమృద్ధినిచ్చేవాడు. అందుకే వాక్యాన్ని చదవండి. ఎంతోమంది చెప్పాను, జార్జ్ ముల్లర్ దైవజనుడు, బ్రదరన్ సంఘాలకు పౌరుడు, వాక్య సత్యాలు నేర్పించిన దైవజనుడు. జార్జ్ ముల్లర్ లాంటి, హెన్రీ బర్డ్ లాంటి దైవజనులు కలుసుకొని పాక్సంతులు గారు సంఘ సత్యాలు నేర్చుకొని మతానికి స్వస్తి చెప్పాడు. భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్ర అనంతపురం జిల్లాను ప్రేమించి తాను తన భార్య ఎంఐఎం ఆంటీ గారు పాక్సంతులు సంపూర్ణంగా ప్రభువును సేవించారు. మన అనంతపురం జిల్లాలోని మడకసిరలో మరిచెట్టు క్రింద ప్రారంభించి అనంతపురంలో సాయినగర్లో వారి పరిచయం ప్రారంభమై కోట్ల రోడ్డు నేటికి సంఘం కలిగి ఉంది. ప్రియులారా, ప్రభువును వెంబడిస్తున్న జీవితానికి అర్థం ఉంది, అవునా కదా? ఆయన ద్వారా మనం బలవంతులమవుతాం. వాక్యాన్ని చదవండి. ప్రతి తల్లిదండ్రులు పుస్తకాలు చదవడం చెబుతున్నారు కానీ బైబిల్ చదవడం చెప్పడం లేదు. ఉద్యోగానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఒక మానవుడు చెడిపోకుండా దేవునితో స్నేహం కలిగి ఉండాలని చెప్పడం లేదు. పుస్తకాలు చదవద్దని నేను చెప్పలేదు. కొంతమంది దేవుడిని భవిష్యత్తులో నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. దేవుని నిందించేవారుగా మీరు మారదండి. ప్రతిదానికి ఒక అర్థం ఉన్నది. అది కీర్తనాకారుడు, నేను లేచిన వెంటనే ప్రభువా నీ వాక్యం మీద ధ్యానిస్తుండగా నాకు ప్రభువుడి మెరుగులాగా ఉంది. అయితే 5వది, నా ప్రియుని యొక్క విశేషం ఏమిటంటే బలవంతుడు. చూడండి, యెషయా గ్రంథంతో ఒకసారి ఆ 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి బ్రదర్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నా ప్రియుని విశేషం అండి, తెలివి ఇవ్వడానికి శక్తి కలిగిన వాడు. నా ప్రియుడు ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి తగినవాడు. నా ప్రియుని విశేషం అంటే లోకానికి తగ్గించుకుని శిశువుగా వచ్చినవాడు, అవునా కదా? పాపము లేనివాడుగా ఉద్భవించిన వాడు. లూకా 1:35లో బలవంతుడైన దేవుడు, ఆ నిత్యుడైన దేవుడు. ప్రపంచానికి సమాధానం లేదు, ఆస్తులు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, సమాధానం కలిగించిన వాడు. ప్రపంచానికి ఆదర్శం, మాదిరి కలిగిన వాడు, సరిపోయిన వాడు ఈ బలవంతుడండి. ఆయనే మన ప్రభువైన క్రీస్తు. సొలొమోనునే ప్రియురాలింత పొగిడితే ఒక సోదరి తన భర్తను ఇంతగా గొప్పగా చెప్పుకుంటే ప్రపంచానికి నిర్మాణకుడైన
ఈ అరణ్యములో ఉన్న మనుషులందరిలో ఆయన శ్రేష్టమైన వాడు, ఆయన ప్రత్యేకమైన వాడు. అందుకే ఆ ప్రియుని యొక్క గొప్పతనం ఏంటని గమనిస్తే ఆయన బలవంతుడు. బలవంతుడు బలహీనుల కోసమై త్యాగము కలిగిన వాడు. నేను ముగింపు చేస్తాను. రోమాపత్రిక చదవండి, 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. 5వ అధ్యాయం ఒకసారి 6వ వచనం చదవండి. ఏలయనగా మనమింకా బలహీనమై ఉండగా, ప్రియులారా, మనుషులందరూ బలహీనులు. రెండవది, అడవి వృక్షంలో ఉన్న ఈ మనుషులు, అడవి అంటే లోకమేనండి, వృక్షంలో అంటే మనుషులు, అంతే కదా. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ బలహీనులు. రక్షణ గురించి సందేశాలు ఇస్తున్నప్పుడు నేను చెప్పాను, బలహీనతలో ఏముందంటే పాపం ఉంది, అంతే కదా. అయితే నా ప్రియుడు ఎలాంటి వాడు అంటే, నా ప్రియుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపము లేనివాడు దేవుడు అంటే ఇట్లుంటాడండి, అంతే. అందుకే ఆయన మన ప్రియుడయ్యా, మన ప్రభువయ్యా, మన రక్షకుడయ్యా. ప్రియులారా, మనం చాలా ధన్యులు. భారతీయులుగా ఉన్న మనకు ఆయన దొరకకపోయి ఉంటే ఇంకా బానిసత్వం అనుభవించేవారు మేము. ఆ ప్రియుని రాక స్వతంత్రులుగా చేయబడ్డాం. అది ఆ ప్రియుని యొక్క విశేషత. అనగా అణచబడుతున్న లోకాన్ని అపవాదం చేత గడవనివ్వడానికి ప్రియుని రాక. లోకంలో ఉన్న మనుషులు బలహీనులు, పాప సంబంధమైన పురుషులు. ఈ పురుషుడు, ఈ ప్రియుడు ఆయన బలవంతుడు. పాపములో బలహీనత ఉంది, రక్షణలో బలం ఉంది, అంతే కదా. రక్షణ అందించడానికి వచ్చిన ప్రియుడండి. దైవ గ్రంథం అలాగ తెలియజేస్తుంది. ఆయన యందు పాపము లేదు, ఆయన మహనీయుడు, పరిశుద్ధత కలిగిన వాడు. పాపంలో చేరక, ఆ మాట గుర్తించాలి, పాపంలో చేరక. అడవిలో ఉన్న వృక్షాలన్నీ పాపలే, రమాపత్రిక 3 ఏ భేదము లేదు. అది ఆయన ప్రత్యేకమైన వాడు. ఎవరుడా యవనస్తురాలా, ఈయన నీకు ప్రియుడయ్యాడా, ఈయన నీకు ప్రభు అయ్యాడా, నీ రక్షకుడయ్యాడా? ఇంకా ఈయన నీకు ప్రియుడు కాకపోతే, ఈయన నీకు ప్రభువు కాకపోతే, నీకు దేవుడు కాకపోతే, ప్రభు యేసుక్రీస్తు యందు కూడా ప్రభువును దర్శించి నీ పాపములను క్షమించి అంతవరకు ప్రేమించే ప్రియుడండి ఈయన. ఒకరోజు ప్రేమిస్తావు, ఇష్టం ఉంటే 2వ రోజు విడిచిపెడతావు. కుటుంబాలు లాగే ఉన్నాడు. ఇష్టమైతే ప్రేమిస్తాడు, కష్టమైతే విడిచిపెట్టిపోతాడు. కుటుంబం అంటే కాదు. కుటుంబంలో, సంఘములో ప్రభువు జీవితం మనకు అవసరం. వాడి పాపములో బలహీనత ఉంది. ఏమయ్యాడు ప్రియుడు? ఆయన ఎందుకు అందరికంటే శ్రేష్టమైన వాడని, మనుషులందరిలో శ్రేష్టమైన వాడు. సులోమోను అంటుంది, ఇశ్రాయేలు ప్రజలందరిలో నా యజమాను సొలొమోను శ్రేష్ఠుడు, అతడు యాపిల్ చెట్టు లాగా కనబడతాడు అంటూ మనం దాని గురించే ధ్యానం చేస్తాం. యాపిల్ చెట్టు మధురమైనది, నిజముగా సేద తీర్చేది, నిజముగా ఆకలి తీర్చేది, సంతృప్తినిచ్చేది, సువాసనిచ్చేది, ఇవన్నీ ఆ ప్రభులో ఉన్నాయి. మరి సొలొమోను ఇంత పొగిడితే ప్రభు ఎంత గొప్పవాడు, అంతే కదా. సొలొమోను కంటే శ్రేష్టమైన మన ప్రియుడు చాలా విశేషమైన వాడని వాక్య భాగంలో చూస్తున్నాం. మనకున్న ఆ టైంలోనే మనం ముగింపు చేద్దాం. దైవ గ్రంథమైన బైబిల్లో మరొక మాట చూడండి. 107వ కీర్తన, ఒకసారి 9వ చరణాన్ని చదవండి. 107వ కీర్తన 9వ చరణం. ఏలైనగా
ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి తృప్తినిచ్చేవాడు. ఏడవదిగా ఆ ప్రియుని యొక్క విశేషం ఏంటంటే తృప్తినిచ్చేవాడు. ఆశ్రయిస్తే ప్రభువును ఆశ్రయించండి. నీవు నేను ఆ ప్రభువుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆయన ద్వారా మనం తృప్తిని అనుభవిస్తాము. చాలామందికి ఎంత సంపాదించినా తృప్తి లేదు, అనగా ఇంకా సంపాదించాలి. ఇది ప్రపంచంలో ఉన్న అడవి వృక్షాల మనసు అండి. ఒక ఇల్లు కడితే మళ్ళీ ప్లాన్ ఏమొస్తుంది, ఇంకొక ఇల్లు కట్టాలి. ప్రపంచంలో ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, తినాలి అని నోరు కాలంలో ఉన్నట్టుగా జరుగుతుంది. అవన్నీ జరిగిన తర్వాత ప్రభు వస్తారు, అంతే కదా, అవునా కదా? అయితే ఈ లేఖన భాగాలను మనం గమనిస్తూ ఉండగా ఆయన ఆశ్రయిస్తే నెమ్మది లేని జీవితాలకు తృప్తి లభిస్తుంది. కాబట్టి దేవుని మనం ఆశ్రయించాలి, నరులను ఆశ్రయించకూడదు. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. నరులను ఆశ్రయిస్తే, వారి బలమును ఆశ్రయిస్తే, వారి శక్తిని ఆశ్రయిస్తే శాపగ్రస్తులనే బైబిల్ చెబుతుంది. అందుచేత మన ప్రభువును ఆశ్రయించాలి. మరొక మాట చూడండి, 37వ కీర్తన 14వ చరణాన్ని చూడండి. 37వ కీర్తన 14వ చరణం చూడండి. నీ యందు నేను నమ్మిక ఉంచాను. ఇప్పుడు అంటుంది, నాకు ఆయనే ప్రియుడు, ఇంకెవరు కాదు. కొన్నిసార్లు పేపర్లో చూస్తున్నాం, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టిపోయారు. ప్రియుడి గురించి వారికి అర్థం కాదు. అర్థమైన వారు ప్రియుడు విడిచిన వారు అనగా ధనం వెచ్చిస్తే, ఇల్లు కట్టుకుంటే, అవసరాన్ని తీరితే యేసు గురించి మరొక మాట. అయితే బైబిల్ చెప్తుంది, ఆయనను నమ్మిక ఉంచిన వారి యొక్క నిశ్చయత కలిగిన తీర్మానం ఏంటంటే ఈయనే నా దేవుడు, అంతే కదండి. ఈరోజు చాలా మంది జీవితాలలో అర్థం కాదు. యేసును ఎందుకు నమ్ముకున్నామంటే రోగం కోసం, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే ఉద్యోగం కొరకు, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే పెళ్లి కావాలి, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే పాస్ అయితే నమ్ముకుంటాను. నీ విశ్వాసం నమ్మకాన్ని వచ్చి నిందించలేదు. అసలు యేసు ప్రభువుని నమ్ముకోవలసింది వీటి కొరకు కానే కాదు. టీవీలో అందరూ చెప్తున్నారు, రండి మేము మీకు దీవెనలు ఇస్తాము. దీవెనలు యేసు దగ్గర ఉన్నాయి కానీ టీవీ స్పీకర్స్ దగ్గర లేవు, అంతే కదా. వారైనా నేనైనా ఆయనను ఆశ్రయిస్తనే దీవెనలు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు ఈ ఆస్తిని, ఈ ప్రపంచాన్ని, ఈ బంధువులను, ఈ ఉద్యోగాన్ని, ఈ స్నేహితులను, వీటన్నిటి ద్వారా ఎంత ఒత్తిడి కలిగినా నమ్మిక ఉంచుకుంటారు. ఆయనైనా దేవుడు. చాలా మంది కస్టమర్స్ యేసు ప్రభువును వదిలిపెట్టిపోతారు. అర్థం కాలేదు. వాళ్ళను బహుగా ఒక ఉన్నత స్థానంలో చూడాలనుకున్నాడు. వారందరూ కూడా కనిపెట్టలేదు, వెళ్ళిపోయారు. వాస్తవ ప్రపంచంలో ముళ్ళు, రాళ్ళు, బండ, నేల అనే విషయాలు చూస్తాం కదా. అలాగే కొంతకాలం బాగా కనబడతారు, వెళ్ళిపోతారు. కానీ ప్రియురాలు మాత్రం ఆయనే నా ప్రియుడు. మరి ఆయన కావాలనుకున్నప్పుడు ఆరాధనగా ఆగిపోకూడదు, వాక్యం చదవడానికి ఆగిపోకూడదు, ప్రార్థన చేయడానికి ఆగిపోకూడదు, సాక్షి ఇవ్వడానికి ఆగిపోకూడదు. నీ దిన జీవితంలో ప్రభువు కోసమే నువ్వు బ్రతకాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి మనం వెళ్ళకూడదు నేను చెప్పడం లేదు. కొన్నిసార్లు మన పనులు బట్టి వెళుతాం. అయితే ప్రభువు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన సన్నిధి, ఆయన సహవాసమును మనము తృణీకరించకూడదని
వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో గమనిస్తే పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుకొని మనము ముగింపు చేద్దాం. 3వ వచనాన్ని చదవండి కదా. ఈ అడవి అనే లోకములో లేక ఈ పొలములో ఉన్న ప్రజలందరూ కూడా ఎట్లున్నారంట? అడవి వృక్షము లాంటి వారు. అడవి వృక్షము లాంటి వారు. నేను చూస్తున్నానే, ఈ లోకములో ఉన్న వీరందరూ కూడా అడవి వృక్షము లాంటి వారుగా నాకు కనబడుతున్నారు. నా ప్రియుడు మాత్రం ఎట్లా కనబడుతున్నాడు? అదే మనం ముగింపండి. ఎట్లా కనబడుతున్నాడు? ఇప్పుడే చదువుకున్నాడు. జలధర వృక్షం వలె. ఈ అడవి వృక్షాలు అంటే ఈ నామములకు ఆ నామానికి వ్యత్యాసం కనబడుతుంది. అందుకే ఆ నామం యొక్క ప్రత్యేకత. అందుకే ఆది అపొస్తలులు చెప్పారు. అపొస్తలుల కార్యాలు 4:12 చదవండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఈ అడవి వృక్షములను వేటిని నేను ఆశ్రయించిన, వెంబడించిన, వాటి ఎద్దకు వెళ్ళిన రక్షణ లేదు. ఈ జంతుల వృక్షం ఉన్నదే, ఈ నామముల రక్షణ. ఆకాశము క్రింద కానీ భూమి క్రింద కానీ మరి ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తు నామమునే రక్షణ. అందుకే ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఈ అడవి వృక్షముల కంటే నా ప్రియుడు రక్షణ ఇచ్చేవాడు, పాపము నుండి విడిపించేవాడు, రక్షణ భాగ్యం ఇవ్వడానికి శక్తి కలిగిన వాడు. అడవిలో ఉన్న నామాలు, వాటి మూలముగా రక్షణ లేదు. ఫిలిప్పీ పత్రికల ఆ మాటలే చూస్తాం. 2వ అధ్యాయంలో 9-11 వచనాలలో ఆ నామము ద్వారానే మనందరికీ రక్షణ కలిగింది. ఈ చిన్న సందేశము ద్వారా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ, ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయించడం ద్వారా పాప క్షమాపణ, ఆయన ద్వారానే మనకు పరలోక భాగ్యము. బైబిల్ చెప్తుంది, ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు నామమునే రక్షణ. ఫిలిప్పీ పత్రిక ఎందుకు చెప్పానంటే 9-11 2వ పై నామము. ఏ నామం అంటే అది అన్ని నామముల కంటే హెచ్చింపబడిన నామము, ఉన్నతమైన నామము, పావన నామము, మరణాన్ని ఓడించి లేచి అన్ని నామముల కంటే పై నామం. ఎవరెవరు వస్తున్నారో వారందరూ వచ్చి ఆ నామం దగ్గర సాగిలపడతారు. అవునా కదా? ప్రపంచము ఒక భయంకర ఉగ్రతను ఎదుర్కోబోతుంది. రక్షింపబడిన ప్రజలందరూ ఒక స్థలానికి చేరుతారు, ఆకాశ మండలానికి వెళుతారు. ప్రభు వస్తున్నాడు. ఈ అధ్యాయంలో చూస్తామండి. పరమగీతం 2వ అధ్యాయం, నా ప్రియుడు త్వరగా వచ్చుచున్నాడు. అవునగా? యెరూషలేము కుమార్తెలకు అర్థం కాదు. నా ప్రియుడు త్వరగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఆయన రాకముందే ఆయన మనకు ప్రియుడయ్యాడు, మనకు ప్రభు అయ్యాడు. మన పాపాలు క్షమించాడు, తన వరువుగా తన సంఘముగా చేశాడు. ప్రభు చివరకు ఈ అనుభవాన్ని కలిగి నమ్మకంగా నేను సాగిపోతాను. ఆయన యందు నమ్మిక వచ్చిన వాడు ఆయన రక్షించేవాడిని గుర్తిస్తాడు. మనం ఒక మ్యాగజైన్లో చూశాను. ఇంతకుముందు నేను బహుశా చెప్పాను. 1987లో రష్యాలో సంఘం లేదు, క్రైస్తవులే లేదు. కమ్యూనిస్టుల పాలన క్రింద రష్యా దేశం నేటికి ఉంది. 1985లో మిషనరీస్ వెళ్ళి ప్రభువు పని ప్రారంభించారు. పరిచర్య ప్రారంభమైంది. చాలా మంది ప్రభువు ఉపయోగించారు. రాష్ట్ర క్రైస్తవులుగా స్వాతంత్రం లేకుండా ప్రభువును ఆరాధన చేస్తున్నారు. మనలాంటి స్వేచ్ఛ వారికి లేకుండా దినాలలో ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
కమ్యూనిస్టు సిద్ధాంతాలు యేసు ప్రభు అని కాదు, కానీ వారి ఉద్దేశం యేసు ప్రభుని సన్మానిస్తారు. ఒకసారి అడవులలో వారితో నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రశ్న అడిగారు. యేసు ప్రభు అంటే ఆయన విప్లవకారుడు అని వారు చాలా అభినందిస్తారు, వాళ్ళే వ్యతిరేకించారు. అసలు మనకు యేసు ప్రభుకున్న సిద్ధాంతాలే అంటారు. అలాంటి దినాల్లో ప్రజలు మార్చబడుతుండగా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఎవరైనా యేసు ప్రభువును వెంబడిస్తున్నారు వారితో వదిలిపెట్టి రావాలని. ఇలాగే ప్రార్థనా మందిరంలో దేవుని సేవకులతో పాటు కొద్దిమంది అక్కడ కూడుకుంటున్నారు. ఆ రోజు ప్రియులారా వినండి, విడిచిపెట్టి పోతారని చెప్పానే. సోదరీలు సహోదరులు అందరూ లైన్ నిలబడ్డారు. ఇలాగే ఆ మధ్య స్థలంలో ఒక యేసు ప్రభు వారి చిత్రం పెట్టారు. నేను చదివాను ఆ మ్యాగజైన్లో. ఒకసారి ఒక దైవజనుడు చెబుతూ ఉండగా విన్నాను. సోదరీలను సహోదరులు పిలుస్తున్నారు, మాకు యేసు ప్రభు అవసరం లేదని ఈ పట్ట మీద మీరు ఉమ్మి వేసి వెళ్ళండి. ఇలా అందరూ వచ్చి వెపన్స్ పట్టుకొని ఉన్నారు. మీ ప్రాణము కావాలనుకుంటే మీరు ఉమ్మి వేయాలి. ఒక్కొక్కరు వచ్చి ఏం చేస్తున్నారంటే ఉమ్మి వేస్తున్నారు, పోతున్నారు. ప్రజలను ప్రభు ఎదుగు తెచ్చిన పాస్టర్ గారు కూడా ఉమ్మి వేశాడు. పాస్టర్ గారి భార్య కూడా ఉమ్మి వేసింది. భార్య పేదలందరూ వేసి వెళ్ళిపోతున్నారు, భయపడుతూ వణుకుతున్నారు. చాలా తక్కువ సంఖ్య ఆ రోజుల్లో 1927లో. ఎక్కడో కాదు, అప్పుడే నేను కూడా ప్రభుత్వం అనుకున్నాను. 8 రోజులు చదువుతున్న ఒక విద్యార్థి నిలబడింది. అదిగో తల మీద ముసుగు ఉన్నది. ఆ ముసుగు తీసుకుని వచ్చి ఈ చిత్రంలో ఇది మానవుడు వేసిన డ్రాయింగ్, ఈ బొమ్మలో యేసు ప్రభు లేడు, కానీ నా హృదయంలో కలిగి ఉన్న ప్రభువుకు నేను ఉమ్మి వేయలేదు. ఆయన తిరస్కరించనంటే అందరూ అమ్మా ఉమ్మి వేసి బయటికి రాను. వారు తల్లిదండ్రులు పిలుస్తున్నారు, కానీ సోదరులారా ఉమ్మి వేయకుండా ఇలాగే హత్తుకొని ఆమె వెపన్తో కాల్చబడి 7వ తరగతి విద్యార్థి తన యాత్ర ముగించింది. నేను ఎందుకు చెబుతున్నానంటే నీ ఆత్మీయ జీవితం వెలవలకు వయసు అవసరం కాదు. నీ ప్రభువును కలిగిన ఉద్దేశం క్రీస్తు ప్రేమ నుండి నేను ఎవరు వేరు చేయలేదు. ఆ ప్రియుడు అలాంటి వాడు కాబట్టి ఇంత ఖచ్చితంగా జరుగుతుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, వ్యాధులైనా, ఆర్థిక పరిస్థితులైన ఇబ్బందులైనా ప్రభువు కోసం జీవించి నీవు సాక్ష్యం కలిగి ప్రభువును కలుసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. నేను చిన్న సందేశం మనకు దీవించు. ఆయన నా దేవుడు, నేను ఆయన నమ్మిక వచ్చి నేను ఆశ్రయించాను. అలాంటి వారే ప్రణాళిక కోల్పోయారు. ఎన్ని రక్త బిందువులు కాల్చిందో రష్యాలో అంతమంది క్రైస్తవులు చేయబడ్డారు. మొదటి శతాబ్దంలో తోమా గారు హతసాక్షి అయ్యారు. చెన్నై పట్టణంలో భారతదేశంలో ప్రభుత్వాలు విస్తరిస్తున్నారు. అలాగే ప్రభుత్వముగా ఆ కార్యం చేయగాక ప్రేరకుడు సోదరుడు ప్రార్థన చేయండి. ప్రేరేపబడిన సహోదరులు ప్రార్థన చేయండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం.